అలర్జీలు శాశ్వతంగా నయం అవుతాయా? ఇది చాలామంది ప్రజల్లో అందరికీ ఉండే అనుమానమే. కాకపోతే మందులు వాడినంతసేపు పేషెంట్కి సిమ్టమ్స్ అనేది రాదు, తగ్గిపోవడం జరిగిపోతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేది పెరుగుతుంటుంది. సో దీన్ని ఏమనుకుంటాము అంటే చాలామంది నాకు సిమ్టమ్స్ లేవు కదా, సో నాకు తగ్గిపోయింది, ఆస్తమా అనేది తగ్గిపోయింది, లేదా అలర్జీ అనేది తగ్గిపోయింది, సో దీనికి నేను వాడాల్సిన అవసరం లేదు కదా. అలా ఉండదు. ఈ అలర్జీ ప్రాబ్లం అనేది జెనెటికల్గా కూడా రావచ్చు. సో మనము సపోజ్ ఉదాహరణకి చెప్తున్నా, లైక్ మనకి ఏసీ ఉందనుకోండి, ఏసీలో మనకి క్లీన్ చేసుకోకపోవడం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏసీకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి ఈ ఆస్తమా అనేది ఎక్కువ అవుతుంది. మనం ఏం చేస్తాము అంటే నేను ఏసీ వేసుకోవడం వల్ల నాకు ఆస్తమా ఎక్కువైంది, లేదంటే అలర్జీ ప్రాబ్లం ఎక్కువైంది అని మాట్లాడతారు. కానీ దాని ప్రాబ్లం ఏసీ వలన కాదు. ఏసీ ప్రాబ్లం అవ్వచ్చు, కానీ అది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ మాత్రమే. బట్ మేజర్లో మనకు ప్రాబ్లం ఎక్కడంటే మన జెనెటికల్గా డిఫెక్ట్ ఉండడం వలన, సో ఇది ఓవరాడ్ అవ్వడం వలన వచ్చే ప్రాబ్లం కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలా. అండ్ రెండోది సిమ్టమ్ కంట్రోల్ అవుతుంది. అలర్జీ అనేది ఎక్కడికి పోదు. సో ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక టైంలో ట్రిగర్ అవుతూనే ఉంటుంది. మందులు వాడితే ఇది కంట్రోల్ చేయగలుగుతాం తప్పితే పూర్తిగా నయమయ్యే జబ్బు అయితే కాదు. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్కి దూరంగా ఉంటేనే కంట్రోల్ అవుతుంది. మందులు అనేది కూడా ఖచ్చితంగా వాడాలి. అది ఏ రకమైన మందులైనా సరే, లైక్ అలర్జీకి సంబంధించిన మందులైనా సరే, ఆస్తమాకి అయితే లైక్ ఇన్హేలర్స్ కానీ నెబులైజేషన్స్ రూపంలో అయినా సరే, ఇవన్నీ ఏమవుతుంది అంటే మన ఊపిరితిత్తులో ఒక సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడంతో పాటు ఊపిరితిత్తులో ఒక దమ్ముని కూడా, అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఇందాక మాట్లాడాను కదా, సో ఆ ఒక లంగ్ కెపాసిటీని కూడా మనం ప్రిజర్వ్ చేస్తుంది. సో మందులు వాడకపోవడం వల్ల ఏమొస్తుంది అంటే లైక్ మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి లంగ్ కెపాసిటీ తగ్గుతూ వస్తుంది. సో తగ్గినప్పుడు ఉన్న ప్రాబ్లం కాస్త ఎక్కువయ్యి ఒక టైంలో అది ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కాంప్లికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.